ఎవరు అంటే పాత గవర్నమెంట్లో కావచ్చు, ఈ మధ్య కాలంలో కావచ్చు, ఎవ్వరు ఏం చేయలేదు అట్లా. ఇదే ఫస్ట్ టైం ఇట్లా జరగడం. అదే టైం కూడా ఏమి ఇవ్వలే, వచ్చారు ధనాదం తీసేసారు. మేము ఇంటికాడ మేము ఇంట్లో పని చేసుకొని పిల్లలను చదువులోకి ఇట్లా పంపించుకొని మెల్లగా వస్తాము. వచ్చే వారికి మొత్తం రోడ్డు మీద పడింది అది మొత్తం దుకాణం అంతా. అసలు అప్పుడే వచ్చేడుతుండే మీరు వీడియోలకి ఇట్లా తీస్తున్నాం మా దుకాణాలని. ఇప్పుడు అన్ని చదువుకున్నాం, ఇక చిల్లం కల్లం చేసేసారు. ఇప్పుడు మూటల మీద మొత్తం అన్ని ఆగం చేసేసారు. అంటే మీరు మామూలుగా ఉదయం ఎన్ని గంటలకు వచ్చి ఎన్ని గంటలకు పోతారమ్మా మీరు? నాకు 10 అవుతుంది, 11 అవుతుంది. మళ్ళీ రాత్రికి 7 గంటల వరకు ఇంట్లో ఉంటాం ఇక మేము పిల్లలతోటి. అంటే అన్నం కూడా ఇక్కడికే వండుకొని తెచ్చుకుంటారా? బాక్స్ తెచ్చుకుంటాం ఇక్కడికి. మేము స్టీల్ సామాన్ ఎత్తుకొని గంప ఇంటింటికి తిరిగి బట్టలు వేస్తారు, సామాన్లు అమ్మి తీసుకొచ్చుకొని వేసుకుంటాం ఇక్కడ బట్టలు మేము. మరి ఏం చేయాలనుకుంటున్నారమ్మా? మళ్ళీ వస్తారు, మళ్ళీ అధికారులు మళ్ళీ తీసేయమంటారు. మరి మీరందరూ ఏదైనా ఒక నిర్ణయం చేసుకున్నారా? ఈ షాప్లో ఈ లైన్లో ఉన్న వాళ్ళందరూ మీరందరూ ఏం చేసుకోలేదు సార్. మాకు ఎవ్వరు తెలియదు మాకు. ఎక్కడ పోతాం చెప్పు. అనుకున్నాం మేము కొన్ని రోజులు కూడా మధ్యలో ఇట్లా గద్దెలాగా ఉండే ఆ మధ్యలో పెట్టుకుని అమ్మినాం. ఇక ఆడికెళ్ళి వచ్చి ఇక్కడ పెట్టుకుని అమ్ముతున్నాం. ఇప్పుడు ఇక్కడ పెట్టి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? ఇక్కడ పెట్టి ఇప్పుడు 10 సంవత్సరాలు అవుతుంది. ఇక్కడ కూడా 10 సంవత్సరాలు అవుతుంది. ఇంతకుముందు ఎప్పుడన్నా చేసిరా ఇట్లా అధికారులు కానీ ఎవరైనా సరే వచ్చి తీసేయాలని బెదిరించారు కానీ ఇక ఏకదమ్న ఇట్లా గూల కొట్టలేరు. తీసేయాలని చెప్పారు కానీ ఇట్లా ఒకటిసారి వచ్చి పడగొట్టిపోలేరు. ఇక వచ్చి తీసేరు అంటారు. పెట్టనిస్తలేరు, అమ్మనిస్తలేరు. ఇంత మాలు తెచ్చుకుంటాం సార్, ఏం చేయాలి మేము? ఇది పిరం మాలు ఊరు నుంచి తెచ్చుకుంటే ఇంట్లో పెట్టుకుంటాం. ఇప్పుడు పొద్దున వచ్చి జర అమ్ముకుంటామని అనుకున్నాము, అమ్ముకొని ఎక్కుపోయారు. ఎట్లా చేయాలి? ఇప్పుడు ఈ మాల్ అంతా ఖరాబే కదా, ఎట్లా బతకాలి? మాకు జాగ లేదు, భూమి లేదు. మా ఆయన చచ్చిపోయి 3 సంవత్సరాలు అవుతుంది. మాది పోతారం, షామీర్పేట అవతల పోతారం. షామీర్పేటకి వెళ్ళి వస్తాము, రోజు అమ్ముకొని మళ్ళీ ఇంటికి సాయంత్రం 11 అవుతుంది ఇంటికి పోయేసరికి. అంటే ఉదయం వచ్చి సాయంత్రం షామీర్పేట నుంచి అప్ అండ్ డౌన్ చేస్తున్నారు. సాయంత్రం పొద్దున వస్తాము, సాయంత్రం అమ్ముకొని ఇంటికి వెళ్ళిపోతాం. అంటే ఇప్పుడు అంటే ఫ్రీ బస్ ఉంది కాబట్టి సరిపోయింది. కానీ మరి ఒకప్పుడు బస్ ఛార్జీలు పెట్టుకునేదే కదమ్మా. మరి నీకు ఏం మిగిలేదు మరి? అప్పుడు ఇక మిగిలిన ఎంత మిగిలినా సరే కానీ ఇప్పుడు 20 అయినా సంచి మేము ఇక్కడనే వచ్చి అమ్మినాం. బస్సులు బంద్ అయినా కానీ ఆటో కట్టుకొని వచ్చినాం మేము. ఆటో కొట్టుకొని వచ్చి అమ్ముకొని పోయినాం. ఇప్పుడు దాదాపుగా 20 సంవత్సరాల నుంచి ఇక్కడ మీరు బిజినెస్ చేసుకుంటున్నారు కదమ్మా. ఇప్పుడు ఈ ఫుట్పాత్ ఏమంటున్న షాపులు కావచ్చు మొత్తం ఎన్ని ఉంటాయి? ఒక 200-300 ఉంటాయా? ఉంటాయి. ఏమన్నారు అసలు? అంటే మీరు వచ్చేసరికి షాప్ లేదా? అంటే ఏం జరిగింది అసలు? తీసేసి పెట్టేసిర్రు అన్న. నేను ఎవరు లేని, నేను లేటుగా వచ్చిన. అయితే వాళ్ళు వచ్చే వరకు తీసేసి వెళ్ళిపోయారు. మా బతుకుదేరు ఎట్లా అన్న మరి వీళ్ళు ఇట్లా తీసేస్తే చెప్పండి. అంటే నిన్న కానీ మొన్న కానీ ఈ రోజు కానీ ఇన్ఫర్మేషన్ మీకు ఇచ్చారా? ఇవ్వలేరు, సడన్గా ఇచ్చేసారు. అంతే. ఎన్ని సంవత్సరాలు అవుతుందమ్మా మీరు ఇక్కడ వచ్చేబట్టి? పెట్టి మా అత్తమ్మ మామలు ఉన్నప్పటి నుంచి చాలా సంవత్సరాలు అవుతుంది. ఓకే. అంటే ఇప్పుడు ఇక్కడ మీరు అంటే లేరు, ఇక్కడ ఉన్న వాళ్ళు మిగతా షాప్లో అయినా అడ్డుకున్నారా? అధికారులని వాళ్ళు ఆపారంటనా? తెలియదు అన్న నాకు ఇంకా నేనేం తెలుసుకోలేను. ఓకే. అంటే మరి ఏందమ్మా నెక్స్ట్ ఏం చేయాలనుకుంటున్నారు? మరి మొత్తం ఇది అంతా ఇట్లా అయిపోయింది కదా, ఏం మీరు షాప్లో అందరు కలిసి ఏమైనా ఒక నిర్ణయం చేసుకున్నారా? మేము చేసుకుంటాం కన్నా అట్లా. అంటే మీది ఎంత ఉంటుందమ్మా మొత్తం కలిపి? ఇప్పుడు ఇవన్నీ మొత్తం పాడైపోయినాయి, దుమ్ము పట్టినాయి కదా, ఎంత ఉంటుంది మీకు? మాకు ఒక్కొక్కరు 1,00,000 రూపాయలు, 1,50,000 మాల్ ఉంటుంది, 2,50,000 అట్లా ఉంటుంది. మనుషులను బట్టి మాలను బట్టి ఉంటుంది అన్న.